అనంతపురం అనే గ్రామం పచ్చని వరి పొలాల చెరకు తోటల మధ్య ప్రశాంతంగా ఉండేది. పురాతనమైన మర్రి చెట్లు కాపలాగా నిలబడి వాటి కొమ్మలు పొడవైన నీడలను వేస్తున్నాయి. కానీ ఆ ప్రశాంతమైన ముసుగు వెనుక ఒక రకమైన ఆందోళన దాగి ఉంది. గ్రామస్తులు అశాంతిగా ఉన్న ఆత్మల గురించి గుసగుసలాడుకునేవారు. తరతరాలుగా చెప్పుకునే కథలు, వారి జీవితంలో భాగమైన అతీంద్రియ కథలు. ఆకాశం నారింజ్ మరియు ఊదా రంగులతో నిండినప్పుడు ఒక వివరించలేని మార్పు వచ్చింది. గాలి బరువెక్కింది, చెప్పలేని రష్యాలతో నిండిపోయింది. ఆగుల సరసరాహట్ గాలిలో గుసగుసలా వినిపించింది. అంతపురం వపిరి బిగపట్టింది. రాత్రి అయింది. దానితో పాటు జీవించే వారికి, చనిపోయిన వారికి మంజమున తెరపలుచగా మారింది. గ్రామమంచున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని వెండ్రు శతాబ్దాలుగా ఉన్నాయని చెబుతున్నాయి. స్థానికులు దానిని గుసగుసలాడే మర్రి అని పిలిచేవారు. ఎందుకంటే ఆ చెట్టులో అశాంతిగా ఉన్న ఆత్మలు నివసిస్తున్నాయని చెబుతారు. ఒక పౌర్ణమి రాత్రి ప్రియ అనే యువతి ఆ చెట్టు కింద తలదాచుకుంది. అభించిని వర్షంలో చిక్కుకున్న ఆమె దాని కొమ్మల కింద తలదాచుకుంది. ఆమె చుట్టతో తుఫాను చెరేగిపోతుండగా ప్రియకు భుజం మీ చల్లని చేయి తగిలినట్లు అనిపించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ తిరిగింది. ఎవరూ లేరు. మెరుస్తున్న చంద్రకాంతిలో నీడలు మాత్రమే నచ్చేస్తున్నాయి. కాని ఆ స్పర్శ ఆమె వెన్నెముకలో వణుకు పుట్టించింది. అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది. చెట్టు బాత్తో మూలుగుతున్నట్లు అనిపించింది. భయంతో ప్రియ రాత్రే పారిపోయింది. ఆ వింత స్పర్శ ఆమె జిగాపకంలో చెరగని గుర్తుగా మిగిలిపోయింది. రాజు తాత తన వీణ రాగాలకు ప్రసిద్ధికి చెందాడు. ప్రతి రాత్రి అతను తన వరండాలో కూర్చునేవాడు. వెండి వెన్నెల అతన్ని దాని అద్భుత కాంతితో స్నానం చేసేది. అతని సంగీతం అలసిపోయిన ఆత్మలకు శాంతినిచ్చే మందులా ఉండేది. ఒక రాత్రి అతని సంగీతం అకస్మాత్తుగా ఆగిపోయింది. అతని రాత్రి పూట ప్రార్థనకు అలవాటు పడిన గ్రామస్తులు అకస్మాత్తుగా నిశ్శబ్దంతో ఆశ్చర్యపోయారు. వారు రాజును కిటికీ కింద స్పృహలేని స్థితిలో పడి ఉన్నారు. అతని వీన్ పక్కనే ఉంది. దాని తంత్రులు వింతగా కంపిస్తున్నాయి. అతను స్పృహలోకి వచ్చినప్పుడు రాజు తెల్ల చీరకట్టులో ఉన్న స్త్రీ గురించి మాట్లాడారు. ఆమె చంద్రకాంతిలో స్నానం చేస్తూ నిలబడి ఉంది. ఆమె దుదచంతో నిండిన కత్తు అతని పన్నే ఉన్నాయి. ఆమె స్వరం వెంటనే శ్రావ్యతలా ఉంది. తన సంగీతం తన నిద్రకు భంగం కలిగిస్తుందని ఆమె ఆటాపమని కోరింది. ఆ రోజు నుండి రాజు తన వెన్ను తాకడానికి నిరాకరించారు. ఆ స్త్రీ పాట్ వారితో పాటు ఉన్న అదృశ్య ప్రపంచం యొక్క చలి గుర్తు.